ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు దక్షిణాదికి చెందిన అన్ని సినిమా పరిశ్రమలు చెన్నై కేంద్రంగా పనిచేశాయి. 70వ దశకంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మెల్లమెల్లగా చెన్నై నుంచి హైదరాబాద్కి రావటం ప్రారంభమైంది. ఇక 90వ దశకం వచ్చే వరకు తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో హైదరాబాద్లో సెటిల్ అయింది. అయితే కొంతమంది సీనియర్ నటులు, టెక్నీషియన్స్ మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. అప్పట్లో సినిమా నటులు కావాలనుకునేవారు ఏపీలో సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి అప్పటి మద్రాస్, ఇప్పటి చెన్నైలో వాలిపోయేవారు. అక్కడ పాండీ బజార్లో తమ లక్ను పరీక్షించుకునేవారు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రాలను దాటి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్కి ఎదిగింది. అంతేకాదు హైదరాబాద్లోనే పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే స్థాయికి ఎదిగింది. అలాంటి చిత్ర పరిశ్రమ తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడిన కొన్ని ఇష్యూస్ వల్ల ఏపీకి తరలించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కానీ ప్రాక్టికల్ గా అది పాసిబుల్ కాదనే చెప్పాలి. తాజాగా పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యంతో పాటు అల్లు అర్జున్ తప్పు కూడా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అహం గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ మానవత్వం మరిచి వ్యవహరించారని బన్నీ తీరును తూర్పారబట్టారు. మరోవైపు దీనికి కౌంటర్గా అల్లు అర్జున్ అప్పటి ప్రెస్ మీట్ పెట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. బన్నీ ప్రెస్ మీట్లో చెప్పిన విషయాల్లో కొన్ని తప్పులు అని పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో అల్లు అర్జున్ టీంకి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. షరతులతో కూడిన బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. అతని బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ వ్యవహారం నేపథ్యంలో సినీ ఇండస్ట్రీని ఏపీ తరలించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుద్దామని ఎవరూ చెప్పలేదన్నారు సినీ నిర్మాత నాగవంశీ. తాను డబ్బు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్లి ఏం చేయాలి అన్నారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తామని తమతో ఫస్ట్ మీటింగ్లోనే చెప్పారన్నారు. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నామన్నారు నిర్మాత నాగవంశీ. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళుతుందనే వార్తల్లో నిజం లేదని రూఢి అయ్యింది.